తప్పు జరుగుతుందంటే మాకు చూసి ఫోన్ నెంబర్ వేయడం కానీ మీ నెంబర్ వచ్చిస్తాము, మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. కాబట్టి కొత్త వ్యక్తులు నమ్మొద్దు, తిరుగుతున్న సమాచారం ఇవ్వండి. మీరు రావడం కూడా అదే ఉద్దేశం. ఈ ఏరియాలో వచ్చి ఉంటారు ఇక్కడ, వాడిని మీరు అడగలేరు, మీరు యా ఊరని అడగలేరు, మీరు వాడు మీకు సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ టైంలో మీరు చెక్ చేస్తే మీకోసం మంచిగా వచ్చింది. 9 మంది బాధపడినా కూడా ఆ 10 మందిని పట్టుకుంటే ఆ 100 మంది హ్యాపీగా ఉంటారు. దానికోసం రావడం జరిగింది. మీకు డిస్కమెంట్ ఫీల్ కావద్దు. ఈ బండ్ల గురించి కూడా అంతే. బండ్లు వేరే బండ్లు ఉంటాయి, దొంగ బండ్లు ఉంటాయి, గంజాయి బండ్లు ఉంటాయి. మన దగ్గర పెట్టుకుంటాము, వాడు నా బండి పొలానికి ఇచ్చేసి చెప్తాడు, వాడు పట్టుకుపోతాడు. కాబట్టి రికార్డ్స్ ఆర్సీ బండి మన పేరుతో ఉంటేనే మనం పెట్టుకోవాలా, లేకపోతే పెట్టుకోకూడదు. అలాగే మన బండ్లు కూడా ఎవరికైనా అమ్మినప్పుడు కూడా ఆర్సీ ఉంటేనే మనము అమ్మాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆన్లైన్ లో. లేకపోతే ఏమవుతుంది ఇస్తే ఆ వెహికల్ తో వాడు ఫ్యూచర్ లో ఏదో అఫెన్స్ చేస్తాడు, మాకు తెలుస్తారంటే ఒప్పుకోరు. కాబట్టి బండి ఇస్తప్పుడు గానీ కొనుక్కున్నప్పుడు గానీ రికార్డ్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. రికార్డ్స్ మన పేట మార్చుకుంటే మనం పెట్టుకోవాలా, లేకపోతే మనల్ని ముద్దా చేస్తారు. తెలియదంటే మాత్రం ఒప్పుకోరు. ఓకేనమ్మా, ఇప్పుడు మన డీసీ మాట్లాడతారు, సమస్య చెప్పండి.